అందరం కలిసి పాడదాం. స్తుతి పాడుటకు బ్రతికించిన జీవన గాథము నీవేనయ్యా. స్తుతి పాడుటకు బ్రతికించిన జీవన గాథము నీవేనయ్యా. నిన్న జగన్నను దేవునికి స్తోత్రం. ఈ రాత్రి సమయమందు ఈ విధమైన స్తోత్ర కూటానికి కారకుడైన యేసు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ లేఖనములలో నుండి మనందరికీ చిన్న వయసు నుండి సండే స్కూల్ అనుభవములో నుండి తెలిసిన ఒక ఆశీర్వాదకరమైన పరిశుద్ధ వాక్యం ఏదనగా 34వ కీర్తన 34వ సంగీతం. అందు కీర్తనాకారుడు రాసిన ఒక దీవెనకరమగు వచనాన్ని మనం చూడగలం. 34వ కీర్తన 8వ వచనం, 34వ సంగీతం 8వ వచనం. అందరం ఎలా సేంది వాసిపం, అందరం కలిసి చదువుదామండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిది. మరలా యెహోవా యెహోవా, దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. అందరు నోరాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. వన్స్ అగైన్, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఇక రాత్రి ఈ యొక్క కుటుంబ స్తోత్ర కూటానికి దేవుడు ఏర్పరిచిన వర్తమానం యొక్క అంశం ఏమనగా రుచి. రుచి, టేస్ట్ అండ్ సీ. రుచి చూచి తెలుసుకొనడి. రుచిని కాస్త తిరగేయండి, ఏమొస్తుందండి? సిరు. ఓకే, సిరు అంటే చిరంజీవి. చిరంజీవి అనేటువంటి ఆ మాటకు అర్థం ఏమనగా దీర్ఘాయుస్సు కలిగిన వాడు, நீண்டிய காலம், நீண்டிய வருடங்கள் உயிரோடு நன்மைகளோடு இருப்பதாக அன்றி நம்முடைய பெரியவர்கள் நம்மை ஆசிர்வதிப்பார் இல்லையா, நீங்க சிரஞ்சீவியா இருப்பதாக. அதுல షార్ట్ ఫామ్ సిరు. సిరు అనే దానికి ఈ విధమాయి ఒక కరుతు இருக்கிறது. இன்னொரு కరుతు తెలుగులో సిరు అనగా స్వీట్ స్మైల్, అనగా నవ్వినవ్వనట్టుగా ముసు నవ్వలంటాం కదండి, అటువంటి అయ్యా సిరునవ్వు అంటారు. అదే ధనరాజు గారు అంటున్న తర్వాత ఆయన్ని ఇంటికి పిలిచి టీ ఇచ్చి కూర్చోబెట్టి దాని వివరం అడగచ్చండి. దానికి సిరు అనగా ముసు నవ్వులండి. ఒకవేళ ఒక యవ్వనస్తుడికి ఉద్యోగం వచ్చిన వెంటనే మన ఇంటికి సంబంధం వచ్చింది అబ్బయ్యా, కాబట్టి అన్ని మాట్లాడైపోయింది, ఫోటో చూడు, నీకు ఇష్టమైతే ఇంకా చేసేసేదే, పాస్టర్ గారు వెళ్ళిపోయే లోపల
అని అన్నారు అనుకోండి, ఆ ఫోటోను చూసుకుంటూ వాడు సీరియస్ గా చూడండి. ఆ ఫోటో చూస్తూ ముసు నవ్వుతాడు. దాన్ని సిరు అంటారు. ఆమేన్. కాబట్టి సండే స్కూల్లో కూడా ఒక పాట ఉందండి. సిరు నగవుతో సహా సించెదవు భీకర తుఫానులలో సాగి వెళ్ళుచు ஒரு பயங்கரமான புயல் வீசிக்கொண்டே இருக்கும்போதும் யாராவது ஒரு துணையா வந்து பயப்படாதப்பா, நான் இருக்கிறேன், நான் உங்களுக்கு உதவி செய்வேன், அந்த வார்த்தை சொன்ன உடனே ஒரு மனமகிழ்ச்சி வரும். அந்த மனமகிழ்ச்சியினுடைய மகிமை இந்த முகத்தில் ஒரு சிறு ஸ்வீட் ஸ்மைல் வரும். அதுதான் రుచి. రుచిని తిరగేయండి చీరు. ఈ రెండింటిలో ఏముందో ఈ రాత్రి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. యేసు நல்லவரென்று ருசித்து பாருங்கள். இந்த உலகத்தை உண்டாக்கின தேவன் நல்லவரா கெட்டவரா? அவர் என்ன செய்ய போகிறார்? உலகமெல்லாம் இயேசு நல்லவர், இயேசு நல்லவர், இயேசு நல்லவர்னு சொல்லி என்னை ஏற்றம் அளிக்கிறீங்க. எங்க பார்த்தாலும் டெலிவிஷன் ஆன் பண்ணாலும் இயேசு இயேசுவன் சேனல் தான் வரும். 24 hours டிவியில வந்து கொண்டே இருக்கும். எங்க தலை திரும்பி பார்த்தாலும் அந்த மீடான உயரமான இடத்தில் சிலுவை, ஒரு சுகப்பான சிலுவை இருந்து கொண்டே இருக்கும். ஏன் இந்த காரியம்? இந்த இயேசுவுக்குள் என்ன இருக்கிறது? ஒரு இசை. ருசித்து பாருங்கள். அந்த ருசித்து பார்த்தால் என்றென்றுக்கும் அவரை நாம் அவர் நம்மை கைவிட மாட்டார். நாம் அவரை విశ్వాసం நாம் இருக்க మాత్రం. ఆయన మనం విశ్వసించకుండా ఉండలేం. ఆయన మనల్ని చేయవిడవకుండా ఉండలేరు. మనం మార్కెట్కి వెళ్ళి ఏదైనా ఒక వస్తువు కొనాలి, లేక ఏదైనా ఒకటి తీసుకోవాలనుకున్నప్పుడు మనం అది మంచిదా చెడ్డదా తిరిగేసి బోర్లేసి దాని అంద పక్కం ఇంద పక్కం తిరిగి நம்முடைய மனதுக்குள் அது நல்லது என்று நமக்கு ஒரு சாட்டிஸ்ஃபைடு எண்ணம் வந்ததால் அந்த மீனானாலும் மாம்பழமானாலும் யாப்பிள் ஆனாலும் ஒரு துணி ஆனாலும் வாங்கிக் கொள்வோம். அதே போலவே దేవుళ్ళను కూడా మనం కాస్త తిరగేసి బోర్లేసి చూడాలండి. ఈయన మంచోడా చెడ్డోడా, సహాయం చేయగలడా సహాయం చేయలేడా, ఆదరించగలడా ఆదరించలేడా, మరణం వరకు సహాయపడగలడా సహాయపడలేడా? ఈయన యొక్క మహిமை எப்பேற்பட்டது, இவருடைய மகிமை எப்பேற்பட்டது, இவருடைய காரியங்கள் எப்பேற்பட்டது. அவரை நோக்கி நான் கூப்பிட்டால் அவர் என் జపத்தை ఏற்றுకొలువారా, నా ప్రార్థన వింటాడు, ఆయన నాకు సహాయం చేస్తాడా అని ఆ పరమ తండ్రిని మనం రుచి చూచి తెలుసుకొనిన ఎడల ఇక ఎన్నటికి మనం ఆయన విడిచిపెట్టమని. అందుకే பக்தன் தம்முடைய வேதத்தில் ஆவியினுடைய ஏவுதலால் எழுதப்பட்டிருக்கிறதான திருவசனம் என்னவென்றால், கர்த்தர் இயேசு நல்லவர் என்று ருசித்து பாருங்கள். యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. అలాగూ రుచి చూచి తెలుసుకునేటువంటి ఘనులు భక్తులు ఎందరో లేకుండా పోలేదండి. వారందరూ ఉండటని బట్టియే ఈ రాత్రి ஈஸ்வர் நகர் இந்த தெருவுக்குள் இவ்விதமாய் இயேசு கிறிஸ்துவின் நாமத்தினால் விசுவாசிக்கப்பட்டவர்களாய் நாம் கூடி வந்திருக்கிறோம். ஈசியாய் பெத்தேனிய நகர் சபையிலிருந்து நாம் சேர்ந்து வந்து கொண்டைய வீட்டுக்கு ஆண்டவர் செய்த நன்மைக்காய் ஆண்டவருக்கு நன்றி சொல்லும்படியாக நாம் வந்திருக்கிறோம். அல்லேலூயா, அல்லேலூயா. இயேசு ఉత్తముడండి. యేసు నిన్ను ప్రేమించుచున్నవాడు. యేసు నీకు కొరకు ప్రాణాన్ని పెట్టినటువంటి వాడు.
నీ కొరకు రక్తాన్ని చిందించినటువంటి వాడు యేసు ప్రభువు నీకు సహాయపడేటువంటి వాడు. నువ్వు ఏ దేవుణ్ణైనా నమ్ము, ఏ దేవునికైనా పూజ చేయి, ఏ దేవుణ్ణైనా ఆరాధించు, డజంట్ మ్యాటర్. ఆయన వాళ్ళందరూ దేవుళ్ళు కానీ, వాళ్ళందరూ తన యొక్క బిడ్డలను ఆశీర్వదించేవారు కానీ, వారందరూ వారి వారి ప్రార్థనలు, వారి వారి నమ్మికను బట్టి, వారి వారి విశ్వాసాన్ని బట్టి వారికి தம்முடைய அருள் நிச்சயமாய் தருவார். ஆனால் இவரையும் நாம் இந்த இரவு நேரம் ஒரு முறை ருசித்து பார்ப்போம். ருசித்து பார்த்தால் அவருடைய கிருபை எனக்கு, என்னுடைய வீட்டாருக்கு, என் பிள்ளைகளுக்கு, என்னுடைய குடும்பத்தாருக்கு விசேஷமாய் இந்த மாதம் 28ஆம் தேதியிலிருந்து 10th class பப்ளிக் எக்ஸாமினேஷன்ஸ் எழுதிருக்கதான విద్యార్థులకు ఎగ్జామినేషన్స్ సమయంలో యేసు ప్రభువును కూడా ఊరికే మనం దారమ్మటి వెళుతూ కనపడ్డ ప్రతి దేవుణ్ణి మనం ఊరికే నమస్కారం చేస్తూ ఉంటాం, లేక దేవుని తలంచుకొని వెళుతూ ఉంటాం. సిలువ కనిపిస్తే పైనుంచి కిందకి ఒక గుర్తు వేసుకుంటూ వెళుతాం. ఇది న్యాచురల్. ఇది మనుష్యుని దేవుడు సృష్టించాడు. ఆ మనిషిలో దేవుని యొక్క ఆత్మ దైవం అవనుకుల్ இருந்தபடியால் దేవుడు కనబడిన వెంటనే చెప్పులు వదులుతాం, నమస్కారం చేస్తాం, జస్ట్ మూవ్ ఫార్వర్డ్, ముందుకు వెళుతూ ఉంటామండి. ఇది దేవునిచే సృష్టించబడినటువంటి వారము అని దానికి నిదర్శనం. వీటన్నింటి మధ్య பாவிகளை நேசிக்கிறவராய், துன்பத்தில் கஷ்டத்தில் இருக்கிறவர்களுடைய கண்ணீரை துடைக்கிறவராய் இருக்கிறவர் இந்த இரவு நேரம் நான் சொல்லுகிறதான இந்த மகிமையான தேவன். இவரை உங்கள் வாழ்வில் ஒரு முறை ஒரு இசை ருசித்து பாருங்கள். அவரை நோக்கி நீங்கள் பிரார்த்தனை செய்யுங்கள். இந்த கஷ்டத்தில், இந்த பிரச்சனையில், இந்த வியாதியில், இந்த வேதனையில், இந்த வருடம் என் பிள்ளைகள் வருடம் முழுவதும் கஷ்டப்பட்டு டியூஷனுக்கு போய் திரும்பி ஸ்கூலுக்கு சென்று ஸ்கூலிலிருந்து டியூஷனுக்கு சென்று கஷ்டப்பட்டு படித்துக் கொண்டிருக்கிறார்கள். அவர்களுக்கு ஒரு இரக்கம் காட்டும் தேவனேன்னு சொல்லி ஒரு சிறு பிரார்த்தனை செய்து பாருங்கள். ஆண்டவர் அந்த பிரார்த்தனையை நிச்சயமாய் உங்கள் இருதயத்துக்குள் வருகிறதான அந்த விசுவாச ஜெபத்தின்படி அவர் ஏற்றுக்கொள்ளுவார், உங்களுக்கு உதவி செய்வார். இவர் உதவி செய்கிறதான தேவனாயிருந்தபடியால் இந்த பப்ளிக் ஸ்ட்ரீட்ல நின்று உங்களுக்கு ஆண்டவர் தாமே என் மூலமாய் உங்களோடு பேசிக் கொண்டிருக்கிறார். வாசிக்கப்பட்ட 34ஆம் சங்கீதம் 8ஆம் வசனத்தில் கர்த்தர் நல்லவர் என்று ருசித்து பாருங்கள். ఇది తనిపట్ట మురయల్ పెర్సనం ఎవరికి వారే ఆ ప్రభువుని రుచి చూడవలసినటువంటి వారమై ఉన్నాం. ఒకవేళ రేపు 28వ తేదీ నికోబార్ ఐలాండ్స్ నుండి ఒక మహా గొప్ప దైవజన్ని పిలుస్తున్నాం. ఆయన వస్తూ పాస్టర్ உங்களுக்காக ஐலாண்ட்ஸ்ல இந்த ஆப்பிள் ஃப்ரூட் நீங்கள் சாப்பிட்டு பாருங்கள், மிக மிக நன்றாய் இருக்கும் என்று சொல்லி அந்த ஐலாண்ட்ஸ்ல இருந்து வந்த ஊழியக்காரன் கையில தந்தால், உங்க எல்லாருக்கும் முன்னாடி நின்று நீ అందరికి ముందుకు నిలవబడి నేనే తింటామన్నాను అనుకోండి, ఆ రుచి నాకు తెలుస్తుంది కానీ మీకెవరికి తెలియదు. ఒకవేళ ముందు కూర్చున్న పెద్దలైన మూపనరుగలికి ఎవరికమే తెలియదు. నేను తింటున్నాను కాబట్టి నాకు మాత్రమే తెలుసు. అదే మాదిరిగా ప్రభువైన యేసుని ఈ యొక్క శిలువలో చనిపోయి ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఈ మహా గొప్ప యజ్ఞ పశువుతో సమానమైన గొర్రె పిల్లయగు ఆ పరమ తండ్రిని మీరు వ్యక్తిగతంగా రుచి చూచిన ఎడల, వ్యక్తిగతంగా రుచి చూచిన தனிப்பட்ட முறையில் அந்த இயேசு பெருமானோடு உங்களுக்கு ஒரு
ஒரு ஸ்நேகம், ஒரு ஐக்கியம் இருந்தால் அது என்றென்றுக்குமே உங்களை விட்டு போகவே போகாது. கர்த்தருடைய పరిశుద్ధ నామమునకు మహిమ ఉండావதாக. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అలాగూ వ్యక్తిగతంగా రుచి చూచినటువంటి వారు, అలాగే వ్యక్తిగతంగా ఆ ప్రభువుని రుచి చూచి ఆయన వెంబడించినటువంటి వారు పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 19వ అధ్యాయమందు 1వ వచనం నుండి మనం చదువుతూ ఉండగా ఆయనకు ఒక ఆశ పుట్టిందండి. ఏంటి ఆశ అనగా, యేసు எப்பேற்பட்டவரோ காண வேண்டும் என்று சொல்லி மிக நாட்களாய் வாஞ்சியாயிருக்கிறார். యేసు ఇటువంటి వాడు, ఎలాగుంటాడో, ఆయన ఎలాగూ పలకరిస్తాడో, ఆయన మహిమ నా మీద ఎలాగుందనో అని ఆయన చాలా దినాల నుండి, ఇట్స్ ఎ లాంగ్ టైం వెయిటింగ్ అండ్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్. when the time has come, ఆ సమయం అంటూ వచ్చినప్పుడు ఆ ప్రభువును చూడటానికి ఆ యొక్క మనస్సు అంత వాంఛై ఎక్కకూడనటువంటి చెట్టు మీదకి ఎక్కాడండి. ఎక్కిన తర్వాత నెంబర్ 2, అక్కడ ఆకులన్నీ తన వైపుగా చేర్చి పెట్టుకొని నన్ను ఎవరు చూడకూడదు, నేను మాత్రం చూస్తే చాలు. అదే పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను వ్యక్తిగతంగా ఆ ప్రభు రూపాన్ని చూడాలి అని ఆయన ఆశతోటి ఆ యొక్క ఆకుల మధ్యలోని చూస్తూ ఉండగా 3వ ఆశ్చర్య కార్యం, ఆయన వెదుకు హృదయం. அவரை தேடுகிறவர்கள் எங்கிருந்தாலும் அவரிடம் சென்று அவருடைய பேரு சொல்லி கூப்பிட்டு அவர்களை ఆశీర్వదించిన దేవన్. ఆయన చెట్టు కిందకి వెళ్ళి వారిని చూచి పలకరించి పేరు పెట్టి పిలిచి, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పగా వెంటనే చెట్టు మీద కిందకు దిగి తన ఇంట చేర్చుకున్నాడండి. చేర్చుకున్నటువంటి అతను తన యొక్క పాపములను ఒప్పుకొనుచున్నాడు. లూకా 19వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదవగా, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనాను పుచ్చుకొనిన ఎడల 1 వంతుకు 4 వంతులు చెల్లించి నేను పాప విముక్తిని పొందుతాను యేసయ్యా అని తన జీవితాన్ని యేసుకు సమర్పించుకొనగా, యేసు అతనితో పలికినటువంటి మాట, నేడు నీవు అబ్రహాము కుమారునితో వారసత్వాన్ని నీవు పొందుకొనుచున్నావు. దేవునికి స్తోత్రం. ఈ రోజుకి కూడా యూదులైనటువంటి వారు, ఇశ్రాయేలు దేశములో ఉన్నటువంటి వారు, దేశమంతటిలో ఉన్నటువంటి వారు అబ్రహాము మాకు సొంతం, అబ్రహాము మాకు సొంతం, అబ్రహాము మాకు సొంతం అని ఒక్క విశ్వాసి అయిన అబ్రహాము కొరకు దేశం యుద్ధాలు చేసుకుంటూ ఉన్నారండి. ఏది ఏమైనప్పటికీ ఈ రాత్రికాల సమయమందు అంతటి పరిశుద్ధుడైన విశ్వాసమునకు కర్తయు దేవునికి ప్రియ స్నేహితుడైన యేసుతో ఆయన తనకు వారసత్వాన్ని అనుగ్రహించాలి. ఈ రాత్రి అదే దేవుడు మీకును తన యొక్క దీవెన అనుగ్రహించగలరు. రుచి చూచి తెలుసుకొని ఊరికి గుడ్డితనంగా నమ్మేబోకండి. మా అమ్మ గుడికి వెళ్తుంది కాబట్టి నేను గుడికి వెళ్తాను, మా నాన్న గుడికి వెళ్తున్నాడు కాబట్టి నేను గుడికి వెళ్తానని ఆ యొక్క స్థితిని మనం మార్చుకొని ఎవరికి వారి ఆ ప్రభు ప్రేమ ఎంత గొప్పదో, ఆ ప్రభు యొక్క ప్రేమ ఎంత విశాలమైనదో, ఆ ప్రభు యొక్క ఆశీర్వాదం ఎంత మహిమ గలవో ఎవరికి వారే రుచి చూచిన ఎడల ఆ రుచి అనేది జీవితాంతము వరకు ఆ యొక్క ప్రభు యొక్క గుణాతిశయములను మనం అనుభవిస్తూ ఎంతటి కమ్మనైన యేసయ్యను ఎరగనటువంటి వారికి మనం రుచి చూపించు వారముగా మార్చబడతాం. దేవుని స్తోత్రం. రెండవదిగా రుచి
అనే దానిని తిరగేసి మనం చదివితే చిరంజీవి అనగా దీర్ఘాయుస్సు సుఖీ భవ, దీర్ఘాయుస్సులు కలిగి ఉందమండి. యేసు ప్రభువుని రుచి చూచినటువంటి వారికి ఆయన ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏదనగా నిత్య జీవం. ఆయన అనుగ్రహించేటువంటి ఆ నిత్య జీవానికి వారసులుగా మనం మార్చబడతామండి. కావున ఇక రాత్రి సమయమందు చిరంజీవిగా కాలాకాలం యుగ యుగాలు తరతరాలు నీవు క్రీస్తు యేసు ఆశీర్వాదాన్ని పొందుకొని జీవించగోరిన ఎడల ప్రభువుని రుచి చూడు. ఆ రుచి చూచిన ఎడల నువ్వు పొందేటువంటి ఆశీర్వాదం ఏదనగా నీ ముఖములు ఎప్పుడు కూడా చిరునవ్వులతో, నీ హృదయములో ఆనందము పొంగును, నీ హృదయములో సంతోషము పొంగును, నీ హృదయములో మహిమ వెంబడి మహిమ నీవు పొందుకొని దేవుని కృపలో ఎదుగుటకు దేవుడు సహాయము చేయను. మూడవదిగా 1 పేతురు 3వ అధ్యాయం, 1 పేతురు 3వ అధ్యాయమందు 1వ వచనం మనం ఎలాగూ చదవగలం. చదవండి. 1 పేతురు 3వ అధ్యాయం 1వ వచనం. అటువలే స్త్రీలారా మీరు 2వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ప్రభువు దయగలవాడని రుచి చూచిన ఎడల టేస్ట్ అండ్ సీ. నీ హృదయములో ఉన్నటువంటి పాప పాషాణం, మన హృదయములో ఉన్నటువంటి అక్రమం, మన హృదయములో ఆ పరమ తండ్రికి ఇష్టము లేని నీచమైన కార్యములన్నీ కూడా సమస్తమైన అదే వచనములో 3 సార్లు సమస్తమైన అని వ్రాయబడి ఉండునండి. గమనించి మీరు చదువుదురుగాక. యేసు ప్రభువుని రుచి చూడటం వల్ల కలిగేటువంటి మొదటి ఆశీర్వాదం, ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని కార్యాలు చేసినా మనం విడిచిపెట్టినటువంటి శాపగ్రస్తమైన ఆ కర్మ కీడు ఎప్పుడు తొలగిపోవును అనగా, మొట్టమొదటిగా 2వ అధ్యాయం 1 పేతురు 2వ అధ్యాయము 1వ వచనం. సమస్త దుష్టత్వము, సకల దుష్టత్వము, సకల దుర్నీతి యేసు ప్రభువుని రుచి చూస్తే నీ గుండెల్లో ఉన్నటువంటి తరగని నిత్య నరకాగ్నికి నడిపించేటువంటి ఆ దుష్టత్వము కరిగిపోయి పరిశుద్ధులుగా దైవముతో సమానముగా మనలను ఆ రుచి మళ్ళీ మార్చివేయనండి. దేవునికి స్తోత్రం. జనరల్ గా కామన్ గా మాట్లాడాలనుకుంటే, మనం ఒక పదార్థాన్ని వండుతున్నప్పుడు ఒకవేళ స్టవ్ మీద సాంబారే మనం చేస్తా ఉన్నాం అనుకోండి, సాంబార్ అయిపోయిందా, ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, అన్ని సరిపోయావా లేదా అని తిరగమూత పెట్టేటప్పుడు ఏం చేస్తామండి? ఆ గట్టితోటి కుడి చేత గట్టి పట్టుకొని ఎడమ చేతిలో వేసుకొని నక్కి చూస్తాం. అవునా? అబ్బా అన్ని కరెక్ట్ గా సరిపోయి, లేదా కొంచెం ఉప్పి కొంచెం కారమైన మనసు చెప్పొద్దండి, అప్పుడు అది వేస్తాం. అలాగే యేసు ప్రభువుని రుచి చూస్తే ఆ టేస్ట్ చూసిన వెంటనే ఇప్పుడెప్పుడా స్టవ్ నుంచి దింపాలి అని ఒక అరకిలో అన్నం పెట్టుకొని సాంబార్ వేసుకొని కడుపార తినాలని ఆశ పుట్టుతండి. దేవుని స్తోత్రం. రుచి వెనుక పుట్టేటువంటి ఆశ వెనుక వచ్చేటువంటిది ఆకలి వెనకాల అది ముల్లో కల్లో ఏదో ఒకటి
మింగి ట్యాంక్ నిండే వరకు మనస్సు ఊరుకోదండి. అలాగే ప్రియులారా, యేసు ప్రభు రుచి చూస్తే సమస్త దుష్టత్వము, దుష్టుని ద్వారా మనలో పేరుకుపోయిన, దుష్టుని ద్వారా మనలో పేరుకుపోయిన అంచెలంచెలుగా 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 పేరుకుపోయినటువంటి కల్లం, కపటం, శరీర కార్యాలన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క సన్న తల వెంట్రుక వాసియగు సన్న జీవధార నీలోనికి ప్రవేశిస్తే ఆ రుచి చూచిన నువ్వు మింగితే చాలు, నీ హృదయములో ఉన్న దుష్టత్వము, దుష్టుడు నలిగిపోయి, దుష్టుడు పారదోలబడి దేవుని యొక్క కృపలో పరిశుద్ధత కలిగి మనం జీవించగలం. మూడవదిగా, ప్రభువు దయాళుడని రుచి చూచిన ఎడల జరిగేటువంటి రెండవ ఆశీర్వాదం ఏం రాయబడిందండి? సమస్త దూషణ మాటలు మన యొక్క నోట నుండి అది వస్తుంది, ఇది వస్తుందా అండి. మనిషి ముందు కనిపిస్తే అయ్యా 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 నీ అంత మంచోడే లేడయ్యా అని అంటామండి. కాస్త అటు టర్న్ అయ్యామనుకోండి, వీడయ్యా వీడంత దుర్మార్గుడే లేడండి. ఒక పాట పాడలేడు, ఒక ప్రార్థన చేయలేడు, బైబిల్ ఓలంగా చదవలేడు, ఈడెప్పుడు పోతాడు అని నన్ను ఎలా తిట్టుకుంటున్నారో ఆ మాదిరిగా ముందొక మాట వెనకాల ఒక మాట, సమస్తమైన దూషణ మాని, సమస్తమైన దుష్టుని యొక్క మాటలు మాని, ప్రతివాని ఎదుట ఒకే రకమైన ఒరిజినాలిటీ, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము మారనటువంటి దేవుడిగా ఆయన ఏ విధంగా అయితే ఉన్నాడు, ఆయన రుచి చూచినటువంటి ప్రతి ఒక్కరు కూడా వానిలో మార్పు అంటూ ఉండదండి, వానిలో చేంజెస్ అంటూ ఉండవు. వాని యొక్క జీవితం ఒక దర్పణముగా, ఒక మాదిరికరముగా ఉండును. వాని నోట ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదకరమైన వచనములనే మాట్లాడుతారండి. ఆ మాటలు ఎదుట వారికి రుచినిచ్చేటువంటి కమ్మనైన మాటలుగా ఉండునటండి. పౌలు కొలసీ సంఘానికి రాస్తూ ఆయన కొలసీ సంఘాన్ని హెచ్చరించినట్లుగా ఈ రాత్రి నన్ను కూడా హెచ్చరించచ్చు ఉన్నాడు. ఏమని హెచ్చరించుచున్నాడండి? మన సంభాషణ, మన మాటలు ఇరువురు కలిసి మాట్లాడుకుంటూ ఉండగా మలాఖీ 3వ అధ్యాయము 16వ వచనం ప్రకారం ఆయన పరలోకములో నుండి వారి మాటలు విని తన గ్రంథమందు రాస్తాడటండి. భూమి మీద ఇరువురు కలిసి మాట్లాడుకునేటప్పుడు ఆకాశం నిర్దేశినట్టుగా లేదండి, కొండ బోర్లించినట్టుగా ఉంది. అవునా? జాన్సన్ గారు ఎలాగుందండి ఆకాశం? నేను చెప్పింది రైటా లేదా ప్రసంగం ఆపేయమంటావా? కొండ బోర్లించినట్టుగా ఉంది. ఎందుకు యేసయ్యా ఇట్లా చేసావు నువ్వు అని అడిగి చూడండి. ఆయన నీతో చెప్తాడండి, ఎన్నో కలర్లు ఉన్నవే, బ్లూ కలర్ లో మాత్రమే ఎందుకు కనపడేలా చేసావయ్యా? రెడ్ ఉంది, వైలెట్ ఉంది, గ్రీన్ ఉంది, నాకు నచ్చిన మంచి కలర్ ఉంది, ఇవన్నీ వదిలిపెట్టి బ్లూ కలర్ ఎందుకు చేసావు అంటే, బ్లూ సింబల్ ఈజ్ గాడ్స్ లవ్, దేవుని ప్రేమకు అడయాళం నీలిమ రంగు. ఇశ్రాయేలు ప్రజలైన వారికి ఆలయములో మీరు చేసేటువంటి వస్త్రధారణ పని యొక్క కింద అంచులను నీలిమ రంగుతో చేయవలేను. మోషే అడిగాడని, ఎందుకయ్యా నీలిమ రంగు అనగా, నా ప్రజలను నేను ప్రేమించుచున్నవాడు. జీసస్ లవ్స్ యు ఆల్. ఎవరు ఇచ్చినది, ఎవరైనా సరే, ఎంత పాపివైనా, ఎంత దుర్మార్గుడవైనా, యేసుని ప్రేమించినా ప్రేమించకపోయినా அவரை நேசித்துக்கொண்டே இருக்கிறார். జీసస్ లవ్స్ యు. ఆయన ప్రేమామయుడయ్యా. నీవు భూమి మీద నడిచి వెళ్ళే కొలది ఆకాశం నీ ముందు వంగినట్టుగా ఉండును. ఎప్పుడన్నా ప్రాక్టీస్ చేశారండి?
దేవుని స్తోత్రం. ఇప్పుడైనా ప్రాక్టీస్ చేయండి. పొద్దున్న ఒకవేళ ఏ చెయ్యంచి రోడ్లోకి వెళ్ళినప్పుడు ఆ రోడ్డుకి మంచిగా నడవబోకలుసుమా, నేను నడవమన్నాను చెప్పి వెళ్ళిపోయిన బాధ ఓ సైడ్గా మీరు నడుస్తూ ఉంటే ఆకాశం నీకు ముందు వంగి నీ ముందు వెళుతున్నట్టుగా కనబడినంది. అనగా ఎన్ మగలే உனக்கு முன்பாக நான் செல்லுகிறேன், உன்னோடு நடந்து வருகிறவர் உன் தேவனாகிய கர்த்தர். கரங்களை தட்டி ஆண்டவர் நாமத்தை మహిమపరుచుకోవాలి. దేవుని స్తోత్రం. ఏక సమయం అందు నేను ముగిస్తున్నానండి. పరిశుద్ధ లేఖనములలో ఆయన సమస్తమైన దూషణను మనం రుచికరంగా మన నోట వేరే మాట అంటే ఏది రాదండి. సీక్రెట్ గానైనా పబ్లిక్ గానైనా ఒంటరిగా ఉన్నా లేక 10 మందిలో ఉన్నా ఒకే మాట అండి. వేరే రెండో మాట అంటూ రాకూడదు. మీ సంభాషణ రుచి కలగాలంటే, రుచి రావాలంటే ఏం చేయాలి సార్? అయ్యా రుచి రావాలంటే ఏం చెయ్యాలి? మసాలా వేయాలి. ఇంకేం వేస్తారయ్యా? ఉప్పు వేయాలి. అబ్బా కరెక్ట్ గా చెప్పిపోతాండి. నీకు 10 రూపాయలు ఇస్తాను, లేదప్పుడు నా దగ్గర రయ్యా. ఉప్పు వేస్తే అది రుచి వస్తుందండి. హల్లెలూయా. ఊరు మంచిది గాని చెడిపోయేది. ఊరు మంచిది గాని ఊటలన్నీ చెడిపోయేది. ఉప్పు వేసిన వెంటనే ఊటాక్షయ తానుండెనే. పట్టెలు సిటికలు ఉప్పేస్తే రుచే రుచండి. చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీయర్ 3వ అధికారం. అక్కడ పౌలు ఆ సంఘానికి రాస్తున్నటువంటి 4వ అధ్యాయం. కొలస్సీ 4వ అధ్యాయము చదవండి సార్. 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరమియ్యవలెను, అది మీకు తెలుసుకొనుటకై మీ సంభాషణ, యువర్ కాన్వర్సేషన్, ఒకరితో ఒకరి మీ యొక్క మాటల మధ్య ఏముండాలండి? ఉప్పు వేసినట్టే, కారం వేసినట్టు కాదండి. ఉప్పు వేసినట్టుగా, నిప్పు వేసినట్టు కాదండి. కొంపలు తగలబెట్టేటట్టుగా కాదండి. ప్రియులారా, ఉప్పు వేసినట్లుగా రుచికరముగా ఉండవలని. దేవుని స్తోత్రం. యేసు నల్లవరండి రుసెత్తి పారంగరు. ఆయన మంచివాడు, ఆయన ఉత్తముడు. గాడ్ ఈజ్ సో గుడ్ ఆల్ ద టైమ్స్. మన యొక్క జీవితంలో ఆ ప్రభువును రుచి చూస్తే మన యొక్క నోట ఎప్పుడు ఆశీర్వాదమే తప్ప శాపనకరమైన మాట రానే రాదండి. ఆశీర్వాదమే ఆశీర్వాదం, ఆశీర్వాదమే ఆశీర్వాదం, ఆశీర్వాదమే మనం పలుకుతాము కానీ వేరే మాట ఏది మనం పలకము. ఈ రాత్రి ఒకవేళ యేసయ్య ఈ రాత్రి వరకు కొండయ్యను బ్రతికించావు. స్తోత్రకూటం పెట్టుకున్న స్తోత్రకూటం ద్వారా నాతో మాట్లాడుతాను. నాకు 2 నాలుకలున్నవి ప్రభువా. ఒక నాలుకతో మనిషికి ముఖస్థుతిగా మాట్లాడుతాను, ఒక నాలుకతో మనిషికి వెనకాల గుంతలు తీస్తూ ఉంటాను. తండ్రి, ఇటువంటి అగాధకరమైన పాప ఊబిలో నుండి నన్ను రక్షించుము తండ్రి అని ప్రార్థన చేసిన ఇలా యేసు నీ మీద తన కృపను చూపించి తన రక్తాన్ని తారధారలుగా నీ మీద కుమ్మరింప చేయించు ఉండగా ఆ రక్తములో మనం కడిగబడి శుద్ధీకరణ చేయబడి ఆ ప్రభువుని రుచి చూచి తెలుసుకొని బలమైన విశ్వాసులుగా మార్చబడతాం. 3వ ఆశీర్వాదం. మొదటి పేతురు అందరూ 3వ మాట కూడా చదివి ఆశీర్వాదంతో ఈ కూటాన్ని ముగించుకుందాం. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన దూషణ నాది. తర్వాత చదవండి.
కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై కొత్తగా జన్మించిన ఇంకొక మాట వదిలిపెట్టేస్తారండి 3 సార్లు సమస్తమని వ్రాయబడి ఉండను. చదవండి 3వ ముక్క. సమస్తమైన కపటమును మాని యేసు ప్రభువుని రుచి చూడటం వల్ల ఆ ప్రభువు మనకిచ్చేటువంటి ఆశీర్వాదములు, మానవ జీవితములో ఉన్న దుష్టత్వము నెంబర్ 1, నెంబర్ 2 మానవ జీవితమును దూషణ, మానవ జీవితముల కపటం, ఈ 3 ఆశీర్వాదకరంగా నూతన వ్యక్తిగా మార్చబడి అప్పటికప్పుడే పుట్టినటువంటి కొత్తగా జన్మించిన నూతన శిశువును పోలినటువంటి వారై నిర్మలమైన ప్యూర్ మిల్క్, నిర్మలమైన వాక్యం అనేటువంటి వాక్యములో పెరిగి 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 రుచిలోని చీరు చిరంజీవులముగా ఆ నిత్య రాజ్యానికి చేరు వరకు, ఆ నిత్య రాజ్యములు చేరిన తర్వాత ప్రభువుతో రాజ్యమలటానికి మనల్ని దీర్ఘాయువులుగా ఆత్మీయ దీర్ఘాయువునిచ్చి కాపాడుగాక. పొదిలి కొండయ్య కొరకు సంఘం చేసిన ప్రార్థన, పొదిలి కొండయ్య కొరకు ఎందరో దైవజనులు, ఎందరో విశ్వాసం, ఎందరో భక్తుల యొక్క ప్రార్థన తను బ్రతికించిన తాను తన జీవితాంత కాలం యేసయ్యకు తన చిన్న జీవితాన్ని స్వాధీనం చేసుకొని తన చిన్న జీవితాన్ని ఒక కానుకయాయి దేవునికి అప్పగించి ప్రభు కొరకు జీవిస్తే ఇంకా అనేక ఆశీర్వాదములు. ఈ గుడిసే ఈ టెంకాయలు తీసేసి, ఈ టెంకాయ మీద ఎప్పుడో చెప్పాను 2 సంవత్సరాల క్రితమే, ఇది ఓడబెరికి బిల్డింగ్ వేయ్యా అని వెళ్ళిపోతాను అని. కాబట్టి నేను ఎలాకారు లోపల ఈ యొక్క తీసేసి ఆయన కూడా ఒక అపార్ట్మెంట్ కలితే కింద నేను ఉంటాను, పైన పొదిలి కొండయ్య ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. డబ్బా లేదండి వాళ్ళ దగ్గర. ఊరికెళ్ళి ఒక ఊరికి నెలకి 30 రోజులంటే 60 రోజులు వెళ్తానే ఉంటారండి. ఒక్క నెల ఊరికి వెళ్ళటం మానేశారు అనుకోండి, ఫస్ట్ ఫ్లోర్ కట్టేయచ్చు. 2వ నెల మానుకున్నారనుకోండి, 3వ ఫ్లోర్ కట్టేయచ్చు అండి. దేవుడు ఎటువంటి కృప వారికి పిల్లలకు అనుగ్రహించను గాక. ఆమేన్. తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి కూటాన్ని ఏర్పరచడానికి సహాయపడిన పరిశుద్ధాత్మ తండ్రి, ఈ కూటాన్ని మీరు ఏర్పరిచారు, మీరు సమకూర్చారు, మీరు ఈ విధంగా జరిగించేందుకు నీకు స్తోత్రం. ఈ మాటలు రాత్రి విన్న మీ బిడ్డలను చుట్టుప్రక్కల వారిని ఆశీర్వదించాలి. యేసు నల్లవరండి నానుడు సిద్ధ పార్క வேண்டும். యేసు నల్లవరు, యేసు పేరు పట్టవరు అన్నది జక్కయ్యాన్ని 8 ఎత్తిన వాంఛని పిల్లగలిగితారు. యేసువే మీకు స్తోత్రం. చేరవచ్చిన వారిని దీవించండి. చావు బ్రతుకుల నుంచి రక్షించిన నీ ప్రియ కుమారునికి ఇంకా నీ యొక్క రక్షణ, నీ మారు మనస్సు, నీలో ప్రార్థన జీవితాన్ని స్థిరపరచండి, బలపరచండి. యేసు నామములో ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి. ఆమేన్. చెప్పండి ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప మన 50 మందికి తోడై ఉండును గాక. ఆమేన్.